హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరు కపుల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పర్ఫెక్ట్ కీమా బాల్స్‌ను రాయలసీమ స్టైల్‌లో తయారు చేద్దామా? ఈ కీమా బాల్స్‌ను ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా లేదా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక తయారీ ప్రాసెస్‌లోకెళ్దామా? ఇందుకు కావలసిన పదార్థాలు ఇక్కడ నేను ఫ్రెష్ మటన్ 1 కిలో తీసుకున్నాను. మటన్‌ను ఈ విధంగా మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బోన్స్ లేకుండా చూసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిగతా మటన్ కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకును కావాలంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే డైరెక్ట్‌గా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకుంటున్నాను. పదార్థాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూపించిన విధంగా బాల్స్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. మటన్ మొత్తాన్ని బాల్స్‌లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. కదండి వీడియోలో చూపించిన విధంగా బాల్స్ కట్టుకోవాలి. బాల్స్‌ని మనకు కావాల్సిన సైజులో ముద్దగా కట్టుకోవాలి బాల్ లాగా. అయితే మీడియం సైజులో బాల్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్ని బాల్స్ కట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే క్యాస్ట్ ఐరన్ తీసుకుంటున్నాను వేయించుకోవడానికి బాల్స్‌ని. కడాయిలోకి కొద్దిగా ఆయిల్, గీ తీసుకుంటే బాగుంటుంది. క్యాస్ట్ ఐరన్ తీసుకుంటున్నాను ఎందుకంటే అడుగు మందంగా ఉంటుంది కాబట్టి. ఆయిల్ అండ్ గీ బాగా వేడయ్యాక కరివేపాకు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా వేగాక ఇందులోకి మటన్ బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి కదండి. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా మటన్ బాల్స్‌ను కడాయిలోకి వేస్తున్నాను. అన్ని మటన్ బాల్స్‌ను కూడా కడాయిలోకి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. వన్ స్మాల్ టిప్ అండి. మటన్ బాల్ చేసేటప్పుడు శనగపిండి కలపడం వల్ల మటన్ బాల్ లాగా ఉంటుంది విరిగిపోకుండా. బాల్స్‌ను కడాయిలో వేసుకున్న తర్వాత సిమ్‌లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 30-40 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సరే కదండి వీడియోలో చూపించిన విధంగా కొన్ని వాటర్ రిలీజ్ అవుతాయి. మనం 40 మినిట్స్ ఉడికించడం వల్ల నీరు మొత్తం ఇమిరిపోతుంది. మటన్ బాల్‌ని సిమ్‌లోనే ఉడికించాలండి. అప్పుడే మటన్ బాల్ సాఫ్ట్‌గా ఉంటుంది. 40 మినిట్స్ తర్వాత ఇలా ఈ నీరు మొత్తం ఇమిరిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఓన్లీ ఆయిల్ మాత్రమే పైకి తేలుతుంది. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ మటన్ కీమా బాల్ తయారైంది. ఇక్కడ నేనైతే గార్నిషింగ్ కోసం కొద్దిగా కరివేపాకు పైన వేస్తున్నాను. మటన్ బాల్స్ చిన్న పిల్లలైనా పండు ముసలి వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అంతే సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ మటన్ కీమా బాల్స్‌ను తయారు చేసుకున్న తర్వాత క్యాస్ట్ ఐరన్‌లో ఉంచకూడదండి. దాన్ని నేను ఇక్కడైతే స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయిలోకి మార్చుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ కీమా బాల్స్ 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి బయటైతే. అదే ఫ్రిడ్జ్‌లో అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మటన్ కీమా బాల్స్ మా ఆయన, మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకెలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.